జగన్ సొంత జిల్లా కడపలో నిర్వహించిన మహానాడు సక్సెస్ తో నెక్స్ట్ ఏంటనే దానిపై టీడీపీలో చర్చ మొదలైంది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై ఇప్పుడు అధినాయకత్వం దృష్టి సారించినట్టు తెలుస్తోంది. మహానాడు దిగ్విజయంగా ముగిసింది. పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఎన్నిక కూడా పూర్తయింది. దీంతో తర్వాతి కార్యాచరణపై టీడీపీ అధిష్టానం దృష్టి సారించింది. 1995 నుంచి నేటి వరకు 30 సంవత్సరాల పాటు చంద్రబాబు పార్టీ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలను నిర్వహించారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్ర కార్యవర్గం జాతీయ కార్యవర్గాన్ని నియమించాల్సి ఉంది. కార్యకర్తే అధినేత అని తీర్మానం చేయడంతో సీనియర్లు పదవుల్లో 2-3 పర్యాయాలుగా కొనసాగుతూ వచ్చిన వారిని పక్కన పెట్టి ఈసారి యువత మహిళలకు పెద్దపీట వేయాలని నిర్ణయించారు. ఇక లోకేష్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయాలని పలువురు నేతలు కోరారు. చివరకు పార్టీ నెలకొల్పిన నాటి నుంచి ఉన్న సీనియర్ నేత అశోక్ గజపతిరాజు కూడా లోకేష్ నాయకుడిగా నిరూపించుకున్నారని ఆయన్ను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేయాలని అభిప్రాయపడ్డారు. అటు మహానాడులో లోకేష్ ప్రసంగానికి అద్భుతమైన స్పందన లభించింది. ఈ నేపథ్యంలో లోకేష్ ను వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సాధారణంగా మహానాడులో ప్రతి 2 ఏళ్లకు ఒకసారి పార్టీ అధ్యక్షుడి ఎన్నిక జరుగుతుంది. అందుకు అనుగుణంగానే చంద్రబాబును జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. పార్టీ రాష్ట్ర జాతీయ కార్యవర్గాలను నియమించే అధికారం ఆయనకు అప్పగిస్తూ తీర్మానం చేశారు. ప్రస్తుతం రాష్ట్ర కార్యవర్గాన్ని నియమించేందుకు కసరత్తు ప్రారంభమైంది. లోకేష్ ప్రతిపాదించిన 6 శాసనాలకు అనుగుణంగా ఈసారి పార్టీలో సంస్థాగతంగా మార్పులు తీసుకురావాలని నిర్ణయించారు. ఇంకా అనేక ప్రాంతాల్లో జిల్లా, మండల కార్యవర్గాలను నియమించలేదు. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో సంస్థాగత నిర్మాణాన్ని పూర్తి చేయాలని భావిస్తున్నారు. గతంలో మండల, జిల్లా కార్యవర్గాల ఎంపికకు పరిశీలకులను నియమించి ఏవైనా విభేదాలుంటే అక్కడికక్కడే పరిష్కరించే నిర్ణయం తీసుకునేవారు. కానీ ఈసారి ఆ పరిశీలకులను నియమించలేదు. ఎమ్మెల్యేలకు వివిధ ప్రాంతాల్లో బాధ్యతలు అప్పగించినప్పటికీ సంస్థాగతంగా కార్యవర్గాలను ఇంకా నియమించలేదు. గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలను పూర్తి స్థాయిలో నియమించిన తర్వాత మాత్రమే పార్టీ రాష్ట్ర కార్యవర్గంపై దృష్టి సారించే అవకాశం ఉందని భావిస్తున్నారు.